నమస్కారం అండి. మనకు 2018లో ఈ వడ్డే శ్రీకాంత్ అనే పిల్లోడు మనకు ఈ ఆదోని నుంచి ఆడుకుంటూ మతి స్థిమితం సరిగా లేక పిల్లోడు తప్పిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చిన మేరకు మన పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి మనము ఎంక్వైరీ సెట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పిల్లోడు అడ్రస్ చెప్పలేక కనుక్కోలేక ఎక్కడ పోవాలో తెలియక ఈ పిల్లోడు బస్సు ఎక్కిపోయినాడో ట్రైన్ ఎక్కిపోయినాడో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అలాంటి స్టేజ్లో దాదాపుగా 11 సంవత్సరాల వయసు ఆ పిల్లోడినప్పుడు ఆ వయసులో ఆ అబ్బాయి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ చివరకు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉన్నటువంటి సిరిసా రీహాబిలిటేషన్ సెంటర్లో ఆశ్రయం తీసుకుంటూ అక్కడ స్కూల్లో చెప్పినటువంటి పాఠాలు చదువుకుంటూ ఉన్నాడు. గత 7 సంవత్సరాలుగా ఈ పిల్లోడు కనపరాకపోవడం వల్ల మనకు కేసును కూడా మూసివేయడం జరిగింది. అయితే రీసెంట్గా మనకు ఈ అబ్బాయి అమ్మ వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధారంగా ఆ అబ్బాయి రేషన్ కార్డు జనరేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రేషన్ డ్రా చేయడంతో ఆ అబ్బాయి అక్కడ రేషన్ డ్రా చేయడం వల్ల వీళ్ళ మదర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదోనిలో రేషన్ డ్రా చేయడానికి పోయినప్పుడు మీ వాళ్ళు ఎవరో డ్రా చేసినారేమో తెలియదు, ఆల్రెడీ రేషన్ డ్రా చేసినారని చెప్పడంతో ఎవరు డ్రా చేసినారు ఏంటిది అనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవడంతో మేము ఉయ్యూరు ఎంఆర్ఓ నెంబరు అలాగే డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ నెంబర్ కనుక్కొని వాళ్ళకి కాల్ చేసి ఈ విధంగా రేషన్ ఫలానా వాళ్ళ షాప్లో రేషన్ తీసుకున్నారు ఫలానా వాళ్ళది, సో ఎంక్వైరీ చేసి మాకు చెప్పండి అంటే ఇమ్మీడియట్గా ఫలానా వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు ట్రేస్అవుట్ చేసి ఆ అబ్బాయి ఫోటో అవి మాకు పంపించడంతో ఈ అబ్బాయే ఉండొచ్చు అని చెప్పేసి మాకు డౌట్ రావడంతో ఈ తల్లిదండ్రులకి ఫోటో అవి పంపిస్తే మా అబ్బాయే సార్ 2018లో తప్పిపోయినాడని చెప్పడం జరిగింది. సో అబ్బాయి అక్కడ ఉన్నాడని చెప్పి తెలిసి మన పోలీస్ స్టాఫ్ను పంపించి తల్లిదండ్రులను పంపించి ఆ అబ్బాయిని ట్రేస్ చేసి తీసుకొని రావడం జరిగింది. నిజంగా హర్షణీయం. చెప్పాలంటే మనము మతిస్థిమితం ఉన్న వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళే మనకు ఇంటికి రాకుండా ఉన్నారు. కొంతమంది మిస్ అయిపోయిన కేసులు కానీ అమ్మాయిలు కానీ ఇట్లా మనం మతిస్థిమితం లేకుండా అబ్బాయిని మనం కనుక్కొని తల్లిదండ్రులకి అప్పచెప్పడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ చెప్పాలంటే. సో ఈ వయసులో ఆ పిల్లోడు తప్పిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోయి అక్కడ హాస్టల్లో ఉంటూ అక్కడ ఫుడ్ తింటూ అక్కడే ఆశ్రయం తీసుకుంటూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చినందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా పిల్లోడిని జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మతిస్థిమితం లేని పిల్లలు, కొద్దిగా ఆడపిల్లలు, చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళను కంట కనిపెడుతుంటే జాగ్రత్తగా బాగుంటుంది. ఎందుకంటే సొసైటీలో చాలా తీవ్రమైన ఉన్నాం మనం. సో కాబట్టి పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది. సొసైటీలో వాళ్ళ భవిష్యత్తు కూడా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని సొసైటీలో మంచి అలవాట్లు వాళ్ళకి నేర్పిస్తారని కోరుకుంటున్నాం. బయోమెట్రిక్ ఈ పిల్లోడికి బయోమెట్రిక్ వేసి ఆధార్ కార్డు ద్వారా అక్కడ జనరేట్ చేసి వాళ్ళు ఇంకొక రేషన్ కార్డు జనరేట్ చేయాలని చూసి తంబేపించారు. వేయించినందువల్ల ఏమైందంటే మనకు ఆల్రెడీ ఈ పిల్లోడు రేషన్ కార్డులో మెంబర్ అయి ఉండడం వల్ల వీళ్ళ తంబు ఇంప్రెషన్ కూడా తీసుకుంటారు. అంటే రేషన్ కార్డులో ఒక నలుగురు ఉంటే నలుగురు తంబు కూడా వేయించుకొని తీసుకుంటాం, రేషన్ కార్డు జనరేట్ చేస్తాం ఫస్ట్. సో ఆ నలుగురిలో ఎవరు తంబు వేసినా కానీ రేషన్ తీసుకునే అవకాశం ఉంది. సో అప్పుడు ఏమైంది, ఈ అబ్బాయికి అప్పుడు తంబు వేయించి ఉండడం వల్ల ఈ రేషన్ కార్డు తోటి ఈ అబ్బాయి కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తంబు వేస్తే వాళ్ళకు రేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఉయ్యూరు కృష్ణా జిల్లాలో. సో వీళ్ళు రెగ్యులర్గా తీసుకునే రేషన్ కార్డు ఆదోనిలో పోయి వెళ్ళి అడిగితే రేషన్ షాప్లో వాళ్ళు ఆల్రెడీ మీ రేషన్ కార్డు మీద రేషన్ డ్రా చేసినారని చెప్పడం వల్ల అది ఎక్కడ డ్రా చేశారు ఏంది, మాకు రేషన్ మాకు ఇవ్వాల్సిందే కదా అని చెప్పి వీళ్ళు అడిగితే మా పోలీస్ స్టేషన్ వచ్చి అప్రోచ్ అయినారు. అప్రోచ్ అయితే ఆ రేషన్ డీలర్ని పిలిపించి ఎవరు డ్రా చేశారు, ఎక్కడ డ్రా చేశారు, ఏ విధంగా అయింది ఇది అని పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ అబ్బాయిని మనం ట్రేస్ అవుట్ చేయగలం. నా పేరు రాజశేఖర్ రెడ్డి, ఆదోని 2 టౌన్ సిఐ.